ఏంటి విజయ్, భయపడ్డావు కదా? నీకేం భయం లేదు, ఇందులో బుల్లెట్స్ లేవు. సార్, డిపార్ట్మెంట్లో ఎంతో సిన్సియర్గా ఉండే లోకి గారు నైజీరియన్ వ్యక్తితో కలిసి డ్రగ్స్ సరఫరా బిజినెస్ చేస్తున్నాడు సార్. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. సార్, ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందనుకుంటా. లోకి గారు చాలా తెలివిగా తన చేతులతో డ్రగ్స్ ప్యాకెట్స్ ఇవ్వకుండా ఈ విధంగా సప్లై చేస్తున్నారు. మీకింకా సాక్ష్యాలు కావాలంటే వెళ్ళి కార్లు చెక్ చేయండి, అక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ ఇంకా ఉంటాయి. ఓకే కానిస్టేబుల్స్, మూవ్. ఏంటి ఎస్ఐ గారు, ఏంటిదంతా? సార్, మీరు అతనితో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, నేను అతనితో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేయటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా గురించి మీకు తెలీదా? సార్, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సర్చ్ చేయటం మా డ్యూటీ. ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఓకే, సార్, వీటిని ఏమంటారు? నో, ఇవి నా కార్లో ఉంటావేంటి? అతను లిఫ్ట్ కావాలని అడిగితే లిఫ్ట్ ఇచ్చాను, అంతేగాని అతనికి నాకు ఏ సంబంధం లేదు. హే మ్యాన్, వాట్స్ దిస్? టెల్ ది ట్రూత్. What did I do? I did what you said. This is not the right way. సారీ సార్,
మిమ్మల్ని అదుపులోకి తీసుకోక తప్పదు. ప్లీజ్ కోఆపరేట్. ఓకే రండి. ఎస్, ఇప్పుడు మన ప్లాన్ 100% సక్సెస్ విజయ్. గ్రానీ, అమ్మా, గ్రానీ, అమ్మా. రోజీ ఏమైంది? అంత టెన్షన్ పడుతున్నావు? గ్రానీ, లోకి బాబుని పోలీసులు అరెస్ట్ చేశారంట. లోకిని అరెస్ట్ చేయడం ఏంటి రోజీ? అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? చెప్పుకోవడానికే చాలా సిగ్గుపడే పని చేశాడు. రోజీ టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. లోకి బావా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడంట. ఈ సిటీలో జరిగే ప్రతి డ్రగ్స్ బిజినెస్ వెనుక లోకి బావా ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట. పోలీస్ డ్రెస్ అడ్డు పెట్టుకుని ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడంట. నో, లోకి అలాంటివాడు కాదు. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగాడు. అసలు లోకికి అలాంటి పనులు చేయాలన్న ఆలోచనే రాదు. మీ బావకి నీతి నిజాయితీలంటే ప్రాణంతో సమానం. కాకి బట్టలు అడ్డు పెట్టుకుని ఇలాంటి నీచమైన పనులు చేసే రకం కాదు. అంత కర్మ వాడికి పట్టలేదు. ఎవరో ఏదో చేసి కావాలని ఈ డ్రగ్స్ కేసులో ఇరికించుంటారు. డిపార్ట్మెంట్లో లోకికి చాలా మంది శత్రువులుండుంటారు. ఈ పని వాళ్లే చేసుంటారు. లేదు గ్రాని, ఈ కేసులో పట్టుపడ్డ నైజీరియన్స్ ని పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా లోకి అంతా చేస్తున్నాడని చెప్పారంట. చూడు రోజీ, పోలీస్కి బయటవాడి శత్రువు ఉన్నా పర్వాలేదు గాని పోలీస్కి పోలీసే శత్రువు అయితే నైజీరియా ఏంటి అన్ని దేశాలకి లింకులు పెడతారు. యుఎస్ఏ నుంచి ఆస్ట్రేలియా వరకు డ్రగ్స్ సప్లై చేస్తాడని అంటారు. అమ్మా, ఎందుకైనా మంచిది మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వద్దు భార్గవి, ఈ నాన్నమ్మని ఎదిరించాడు కదా, వాడికి వాడే ఈ నాన్నమ్మని రిక్వెస్ట్ చేసి కేసు నుంచి బయటపడేమని అడగాలి. అదేంటమ్మా, ఎంతైనా లోకి ఇంటికి కాబోయే అల్లుడు కదా. ఏ వాడికైనా పౌరుషం, నాకు లేదా? అది కాదమ్మా, లోకి అమాయకుడు, మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిద్దాం. గ్రాని, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ మనవుడు ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటే మీకెంత అవమానం. ఇప్పుడు బావ తప్పు చేశాడా లేదా అన్నది తర్వాత విషయం. ఇప్పుడు గ్రాని వెళ్లి ఇన్వాల్వ్ అయిందంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. ఎస్, యు ఆర్ రైట్ రోజీ. ఇదేం మర్డర్ కేస్ కాదు, జస్ట్ డ్రగ్స్ కేస్. అయినా ఈ గ్రాని విలువేంటో వాడికి తెలియాలి. రేపు వాడు నా చెప్పు చేతుల్లోకి రావాలంటే కొన్ని రోజులు వాడు జైల్లోనే ఉండాలి. పోనీ నేను ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. వద్దు భార్గవి,
వాడికి వాడే మనకి ఫోన్ చేసి రమ్మంటాడు. వాణ్ణి మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఎస్. లోకి, ఎందుకలా తలదించుకుంటున్నావు? నువ్వు తప్పు చేసావని నేను నమ్ముతున్నాననుకుంటున్నావా? నా లోకి ఏనాడు తప్పు చేయడు. చేయని తప్పుకు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నీకంత మంచే జరుగుతుంది. అవునులోకి, ఇక ఈ విషయం గురించి మర్చిపో. ముందు లోపలికెళ్ళి నీ మరదలికి కనిపించు. నువ్విలా అరెస్ట్ అయ్యావని తెలిసి ఆ దేవుడు ముందే కూర్చుంది. నిద్రాహారాలు మాని నీకోసం దేవుడికి పూజలు చేస్తోంది. వెళ్ళి కనిపించు. అలాగే అజ్జి. రోజీ, 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 నేను వచ్చేసాను రోజీ. వచ్చావా బావా? నాకు తెలుసు బావా నువ్వు వస్తావని. హారతి తీసుకో బావా. రోజీ, నువ్వేమీ తినకుండా పూజలు చేస్తున్నావంట? అవును బావా, నీకోసమే. నీకిలా జరిగిందంటే తట్టుకోలేకపోతున్నాను బావా. అయినా నువ్వేం బాధపడకు బావా. నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే నా బావ గురించి నాకు బాగా తెలుసు. ఈ రోజీ కోసం ఎంతకైనా పోరాడతాడు, కానీ తప్పు మాత్రం చేయడు. నన్నింత బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రోజీ. ఇట్స్ ఓకే బావా. బావా, ఇక నువ్వేం బాధపడకు. నేనెంత ధైర్యంగా ఉన్నానో నువ్వు అంతే ధైర్యంగా ఉండు, ఓకేనా? ఓకే, పద. తాతయ్య అజ్జి కింద వెయిట్ చేస్తున్నారు. ఉమ్. ఏంటి రోజు ఇప్పుడు సంతోషమేనా? రే లోకి, నిన్ను సస్పెండ్ చేశారని నువ్వేం బాధపడకు. అవునులోకి, నీ నిజాయితీ గురించి అందరికీ తెలుసు. ఈ విషయం గురించి నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వద్దు.
నిన్ను కావాలని ఎవరో ఇలా డ్రగ్స్ కేసులో ఇరికించారు. వాళ్ళెవరై ఉంటారు లోకి? ఇంకెవరు? గ్యారంటీగా నందినియే అయి ఉంటుంది. ఆ నైజీరియన్ వాణ్ణి నందినియే అరేంజ్ చేసింది. తను అనుకున్నది సాధించడం కోసం, ఎండి అవటం కోసం ఆ నందిని డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతోంది. ఒక విధంగా రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని చివరికి తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడేలా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ నందిని చేతుల్లోకి వెళ్ళటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నందిని ఎండి హోదాలో కూర్చోడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి ఆ నందిని అనుకున్నవి జరగకుండా చూడాలి. బావా, నీ సిన్సియారిటీని మేము అర్థం చేసుకోగలం. ముందు నువ్వు కాస్త రెస్ట్ తీసుకో బావా. నాకు రెస్ట్ వద్దు. ఇన్నాళ్ళు నేను ఏ పనైనా కాకి డ్రెస్ వేసుకొని చేశాను. ఇప్పుడు కాకి డ్రెస్ వేసుకోకపోయినా చేయగలని నిరూపిస్తాను. ఆ నందినితో ఎలా ఆడుకుంటానో చూడండి. నా ఆట ఇప్పుడే ఆరంభమైంది. వస్తానజ్జీ, వస్తాను తాతయ్య, వస్తాను రోసి. బావా ఆగు బావా. రే లోకి, నేను చెప్పేది విను. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కనీసం చెప్పైనా వెళ్ళరా. సంధ్య, ఏంటి వినోద్ ఇది? ఈ మధ్యకాలంలో ఇంత డబ్బు చూడలేదు. ఎంతిది? 1,00,000. 1,00,000 రూపాయలా? ఇంత డబ్బు నీకెక్కడిది? నేను తయారు చేసిన పవర్ సేవింగ్ ఫార్ములా ఒక పెద్ద కంపెనీకి నచ్చింది. వెంటనే వాళ్ళు నేను చేసే ప్రయోగాలకి ఖర్చులకి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇప్పుడు ఇది పూర్తయితే నాకు చాలా పెద్ద అమౌంట్ ఇస్తానన్నారు. ఏంటి వినోద్, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాల్సింది పోయి నూతులో ఈత కొట్టినట్టుంది. చూడు సంధ్య, నా జీవితాన్ని ఒక విధంగా ఉండాలని సెట్ చేసుకున్నాను. ఆ విధంగానే వెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అడ్జస్ట్ అయి బతకటం, అవకాశం కోసం ఎదురు చూడడం, కష్టపడ్డం, ఈ మూడే నాకు కావాల్సినవి. నువ్వు కూడా అలా ఉండవు నేర్చుకో. ఆ డబ్బుతో ఈషా డ్రెస్సులు, నీకు చీరలు కావాలన్నావు కదా, అవి కొనుక్కో. అలాగే నీ మెళ్ళలోకి చేతులకి రోల్డ్ గోల్డ్ చైన్స్, బ్యాంగిల్స్ కొనుక్కో. అర్థమైందా? ఏంటి, గుద్దేశానని భయపడ్డావా?
అలా గుద్దేసినా పర్వాలేదు. ఒక యాక్సిడెంట్ కారణంగా రోజీ ప్లేస్లోకి వచ్చి సెటిల్ అయిన నువ్వు ఈ యాక్సిడెంట్తో హాస్పిటల్లో సెటిల్ అయ్యేదానివి. ఏంటి ఇలా వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్దామని. దేనికి? నన్ను సస్పెండ్ చేయించినందుకు. నేను నిన్ను సస్పెండ్ చేశానా? నేనేమైనా నీ పోలీస్ డిపార్ట్మెంట్లో నీ పై అధికారినా నిన్ను సస్పెండ్ చేయడానికి? అలా సస్పెండ్ అయ్యేలా చేశావు. బట్ నీ మీద నాకు కొంచెం కూడా కోపం లేదు. ఎందుకంటే నా ఒంటి మీద కాకి డ్రెస్ లేకపోతేనే నేను నిన్ను ఈజీగా దెబ్బ కొట్టగలను. ఈ లోకి సిన్సియారిటీకి మారు పేరు. నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానని నీలాంటి వేస్ట్ ఫెలోస్ తప్ప ఇంకెవ్వరూ నమ్మరు. నేనిప్పుడు ఫ్రీ అయిపోయాను. ఇప్పుడు నేను లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా ఏదైనా చేయగలను. ఒక పని చెయ్యి బావా, నువ్వు నాకు అనుకూలంగా మారిపోవడానికి నీకెన్ని కోట్లు కావాలో చెప్పు, నేనే అరేంజ్ చేస్తాను. ఏయ్ ఏయ్